నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు. లోకేష్ ఒక బ్రాండ్, మన భవిష్యత్ నాయకుడు. కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి ఆయన వేడుకలు ఆడంబరాలకు దూరం. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. పచ్చదనానికి ప్రతీకగా చెట్లు నాటడం. పర్యావరణ పరిరక్షణకు జూట్ బ్యాగులు పంపిణీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోరక్షణపేట రహదారి అధ్వాన స్థితి వెంటనే పూర్తి చేయాలని మార్గని భరత్ ఆధ్వర్యంలో నిరసన. స్థానిక సరస్వతి ఘాట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సరస్వతి హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తమ చిన్నారులను తీసుకుని వచ్చి అమ్మవారి సమక్షంలో వేద మంత్రాలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తోట సుబ్బారావు హిమబిందు మాట్లాడుతూ, గత పుష్కరాల నాడు చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రారంభోత్సవం జరుగుతోందని అన్నారు. 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా గ్రానైట్తో ఆలయ నిర్మాణం జరిగిందని, ఈ ఆలయం మహాపుణ్యక్షేత్రంగా విలసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థులు మంచి భవిష్యత్ కలిగేలా ఆ చల్లని తల్లి దీవెనలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే మన జ్ఞానం లేనిదే మనం ఏం చేయలేం. సరస్వతి అందరూ అమ్మవారి పుట్టినరోజు కనుక ఈరోజు అందరికీ పరిపూర్ణంగా ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మన వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఆలయం గత పుష్కర కాలం నుంచి నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నుండిలా నిర్మాణం చేయించి, అంటే మొత్తం గ్రానైట్స్. రానున్న రోజుల్లో ఇది ఒక మహాక్షేత్రం అవ్వాలి. ఆ క్షేత్రానికి కావాల్సిన విధంగా ఉండాలంటే అంత టైం పడుద్ది. అంటే ఆలయం పరిపూర్ణంగా ఉండాలంటే స్ట్రాంగ్ ఉండాలంటే మా ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో ప్రయాణం చేసి అతి స్వల్పకాలం మనం చేసేది సాధిస్తూ ఉండాలంటే నా నేచర్ పాలసీ. దాంతోనే అభివృద్ధి చెందాను. రాయమండ్రి ప్రజలందరికీ అంకితం ఇది చేయాలని రానున్న రోజుల్లో మహాక్షేత్రం వాళ్ళని ఆశిస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. చాలు. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక బ్రాండ్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జాబ్ క్రియేటర్ అని కితాబునిచ్చారు. దావోస్లో ఎముకలు వణికిపోయే చలిలో బ్లాక్ నుంచి బ్లాక్కు నడుస్తూ పెట్టుబడులు వేటాడుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంయుక్త కృషి వల్ల భారతదేశంలో 25% ప్రైవేట్ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని అన్నారు. నారా లోకేష్ మన భవిష్యత్ నాయకుడని అన్నారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని కోరుకొండ రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద కేక్ కట్ చేసి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పచ్చదనానికి ప్రతీకగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద చెట్లు నాటారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కోరుకొండ రోడ్డులోని మార్కెట్ యార్డ్లోని రైతు బజార్లో జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి మనందరికీ దిక్సూచి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అని అన్నారు. ఆయన పుట్టినరోజు అంటే లక్షలాది మంది తరలి వస్తారని, అయితే ఆయన హంగులు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటున్నారని అన్నారు. దావోస్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం 1,00,000 కోట్ల పెట్టుబడి, లక్షల ఉద్యోగాల సంకల్పంతో ఉన్నారని వివరించారు. ఎముకలు కొరికే చలిలో రాష్ట్రం కోసం గట్టిగా పనిచేస్తున్నారని అన్నారు. పెట్టుబడుల వేటలో లోకేష్ పట్టుదలను అందరూ హర్షించాలి, అభినందించాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తికి అనుగుణంగా తాము కూడా పుట్టినరోజు వేడుకలు ఆడంబరాలకు దూరంగా చేశామని అన్నారు. గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.
అందులో భాగంగా మొక్కలు కాదు సుమారు 20 నుండి 25 అడుగుల చెట్లు నాటనున్నారని అన్నారు. కఠిన వాతావరణాన్ని తట్టుకుని త్వరగా ఎదిగే చెట్లను మాత్రమే నాటుతున్నామని అన్నారు. గ్రీన్ కవర్ కోసం మొదటి ఫేజ్లో 60 చెట్లు నాటామని, లోకేష్ పుట్టినరోజు సందర్భంగా 80 చెట్లు నాటామని అన్నారు. ప్రతి చెట్టు దగ్గర బాధ్యత తీసుకునే వారి వివరాలు రికార్డ్ చేసి మాటూరు సిద్ధు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిత్వం ఎంత గొప్పది అన్నదానికి డిసెంబర్ 19, 2025 నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, క్రాకర్స్ కాల్చొద్దు, ర్యాలీలు పెట్టద్దు, ఆడంబరాలకి దూరంగా ఉండండి, ప్రజలకి చేరువుగా ఉండండి అన్నది ఆయన నాకు తెలియజేసిన అంశం. అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనడానికి అది ఒక ఉదాహరణతో పాటు ఈరోజు రేపు రాష్ట్రం యొక్క భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి మాకు ఒక దిక్సూచి, ఐటీ విద్యాశాఖ మంత్రి, కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసిన వ్యక్తి పుట్టినరోజు నాడు అనంటే, అందుబాటులో ఉన్నాడు అనంటే ఆయన లక్షలాదిగా తరలి వస్తారు. కానీ కుటుంబానికైనా సరే టైం ఇచ్చారనంటే కుటుంబాన్ని కూడా వదిలేసి డావోస్లో రాష్ట్రం ఒక భవిష్యత్తు కోసం 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాల అవకాశం కల్పించాలనే ఒక సంకల్పంతో ఆయన అక్కడ ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడే మా స్నేహితులు ఒకరు ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయి ఉన్నాను నేను, ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, రాక్షసుడి కింద పనిచేశాడయ్యా బాబా ఆయన అని చెప్తా ఉన్నాడు నా స్నేహితుడు. ఎముకలు కొరిగే చలిలో గట్టగట్టే అలాంటి పరిస్థితుల్లో ఆ గడ్డ మీద పెట్టుబడుల వేటలోని లోకేష్ గారు పనిచేసిన విధానాన్ని హర్షించాలి, అభినందించాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. 14వ వార్డ్ గోరక్షణపేటలో అధ్వాన స్థితిలో ఉన్న రహదారి వద్ద నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గోరక్షణపేట వద్ద గల రహదారి అధ్వాన స్థితిలో ఉండి అటు ప్రయాణించే వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని భరత్ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిటీ పార్టీ శ్రేణులు వార్డు నాయకులతో గోరక్షణపేట వద్ద రహదారి పరిస్థితిని చూసి తక్షణమే రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. రహదారి నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో ఫ్లెక్సీ మీద సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో యంత్రాంగం కూడా ప్రజల కష్టాలను, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోడ్డు స్థితి అని అన్నారు. త్వరితగతిన ఈ రహదారి పనులు పూర్తి చేయని పక్షంలో పార్టీ సభ్యులతో, ప్రజలతో దీక్షకు పూనుకుంటామని భరత్ తెలిపారు. భవిష్యత్తులో సిటీ ప్రజల సమస్యలు, ఇబ్బందుల మీద సేవ్ రాజమండ్రి అన్న నినాదంతో ముందుకు వెళ్తామని, ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో జగనన్న పార్టీ తరపున నేను, నా పార్టీ శ్రేణులు ఎప్పుడూ ప్రజలకు అనునిత్యం తోడుగా ఉంటామని తెలిపారు. 14వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జొన్నాడ విల్సన్, అతని మిత్ర బృందానికి భరత్ కృతజ్ఞతలు తెలిపారు. సేవ్ రాజమండ్రి అనే కాన్సెప్ట్తో ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. రాజమండ్రిలో ప్రజలకు రక్షణ లేకుండా అయిపోయింది. ప్రధానంగా నేను ఇవాళ మొరబెట్టుకునేది ఏంటంటే, వైన్ షాపులు 24 గంటల పాటు లిక్కర్ షాపులు తెరిచే ఉంటున్నాయి. 11ంటికి ఫ్రంట్ డోర్ మూస్తూ ఉన్నారు, 11 తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ రేట్లు కూడా పెంచిన సందర్భం, పండగ నుంచి పెంచారనంట. ఏంటి ఎంఆర్పీల మీద ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న రాజమండ్రిలో వైన్ షాపులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎంఆర్పీలకు అమ్మండి, ఎక్స్ట్రా అమ్మితే మీ షాపులు ముయించే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తారు. ఇవాళ మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాక ప్రధానమైన అంశము ఈ గోరక్షణపేట రోడ్డు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తీసుకురావాలనే ఒక ఆలోచన చేసి 10 మీటర్లు గొయ్యలు తీసి పెద్ద పెద్ద తోర్లు వేశారు. అది మొత్తం ఫెయిల్ అయింది. ఎందుకు పనికిరాకుండా అయింది. దానిపైన బూడి జల్లేసి వాళ్ళు ఏదో పూడ్చి దాని మీద రోడ్డు పైన రోడ్లు వేసిన సందర్భం. గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 5 అడుగులు 10 అడుగులు గొయ్యలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ రోడ్ని పూర్తి స్థాయిగా మరమ్మతులు చేయాలి, దీన్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలి. ఇవాళ సంతకాల సేకరణ పెట్టాం, దారిపోయిన వెళ్ళే పబ్లిక్ని కూడా ఇక్కడ సంతకాలు పెట్టమని చెప్తా ఉన్నాము. ఈ రోడ్డు మీకు కావాలంటే ఇంతమంది వేల సంతకాలు పెట్టండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రోడ్ని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 సైడ్ రోడ్డు ఉంది, పెద్ద రహదారి, స్టేట్ హైవే. ఇది ఖచ్చితంగా వేయాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. మీరు 15 రోజుల్లో ఈ రోడ్డు వేస్తారా? వేయండి, లేకపోతే మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసి మీ మెడలు వంచి రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం. యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యాలయం నందు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ నాయకులతో కలిసి డాక్టర్ రవి కిరణ్ కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేశారు. యువత మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం అనునిత్యం కృషి చేస్తున్నాం. లోకేష్ బాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. బాణసంచా కాల్చి జై లోకేష్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబడ్డి రఘురాం, ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గని సత్యనారాయణ, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపత్తి వేమన, డైరెక్టర్లు కరియాపల స్వామి, మద్దామణి, చెల్లువైన శ్రీనివాస్, గాంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నున్నా కృష్ణ, అడ్డాల శ్రీను, దండముడి ప్రసాద్, గాంగిన నాని, ప్రత్తిపటి రామారావు చౌదరి, దండముడి తేజ, దండముడి ప్రమీల, మట్టా శ్రీను, దుద్దుపూడి రమేష్, నిచ్చెనకొల్ల సత్తిబాబు, శీలం గోవింద్, రొంపిచర్ల యాంటోనీ, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, చలమూరి సత్యనారాయణ, తాడేపల్లి నాగరాజు, బొప్పన నాగేశ్వరరావు, ఆళ్ల ఆనందరావు, గుర్రపు సత్యనారాయణ, గుత్తుల కిషోర్, చిట్టుబోయిన శ్రీనివాస్, పీతా వంశీ, భూర దుర్గారావు, పల్లి సాయి, పుక్కల రాజు, భైరతి సరోజినీదేవి, పత్తి మంగ, వాసుపల్లి అనంతలక్ష్మి, బండి నాగమణి, రామోజీ గౌరి, సుబ్బాయమ్మ, కోటుపల్లి అమ్ములు, వెంకటలక్ష్మి, నాగవర్ధిని, కుసుమ, ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, చౌడాడ లాసర్, రాయుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు మా అందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు, 42వ పుట్టినరోజు. అందుకని మేము మా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి కార్యాలయం దగ్గర ఇవాళ మా సీనియర్ నాయకులు, కార్యకర్తలందరం కూడా ఇక్కడ చేరుకుని ఆయనకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడ చేరుకున్నాం. ఇవాళ రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా, మేము అందరం కూడా నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇవాళ చూస్తే యువతకి ఉద్యోగాలు కల్పన, విద్యలో సంస్కరణలు, అదేవిధంగా పాలనలో ఆధునికత, వాట్సాప్ గవర్నెన్స్, ఇలా ఒక 3 అస్త్రాలతో ఆయన దూసుకుపోతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఒక పెద్ద కుటుంబంలో పుట్టి ఆయన ఎప్పుడు కూడా గౌరవాన్ని వారసత్వంగా రావాలనుకోలేదు. శ్రమతో సాధించాలని ఆయన ఇప్పుడు దాకా అడుగులు వేస్తూ వెళ్ళారు. మీరు అందరూ చూశారు, యువగలం, ఒక ప్రభంజనం. ఆయనని తిట్టారు, ఆయన విమర్శించారు, అవమానపరిచారు. కానీ ఇది చేసిన ఆయన విమర్శలు స్వీకరించారు. ఛాలెంజ్లు అంటే పరీక్షలనే, ఏ పరీక్ష పెట్టినా పాస్ అయ్యారు. పెద్దలను గౌరవించారు, చాలా వినయంగా ప్రవర్తించారు. ఇవాళ కొత్త తరం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆయన దిక్సూచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇంత గొప్ప నాయకుడు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఆయనకి దేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, ఆయనకి పూర్ణ ఆయుష్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరింత సేవ చేసే తిరుమల దేవస్థానం
తిరుమల తిరుపతి వెంకన్న ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారని ప్రజల్ని, తెలుగుదేశం పార్టీని ఇంకొక దశాబ్దం పాటు 2-3 దశాబ్దాల పాటు నారా లోకేష్ గారి పేరుతో ముందుకెళ్తుందని మేము ఆశిస్తూ మీ అందరికీ ఇవాళ మరొక్కసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చేశ్వరి గారి తరఫున మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. 5 రోజుల బ్యాంకింగ్ అమలుకు యూఎఫ్బియు ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబాల చెరువు నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఇన్నిస్పేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగులు, అధికారులతో కూడిన భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీకి వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై క్రమశిక్షణతో మరియు శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. కామ్ ఎన్ లక్ష్మీపతిరావు, కామ్ పాపారావు, కామ్ శేష్ కుమార్లు మాట్లాడుతూ ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన మరియు దీర్ఘకాలిక డిమాండ్ అయిన 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలనే అంశాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయడమే. వారానికి 5 రోజులు పని విధానం అమలైతే ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గడమే కాకుండా బ్యాంకింగ్ సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ ఐడి కార్డులను ధరించి యూఎఫ్బియు పిలుపునకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. నినాదాలు, ప్లకార్డుల ద్వారా బ్యాంకింగ్ రంగ సమస్యలు, ప్రజారంగ బ్యాంకుల పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల రక్షణ వంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకు ఉద్యోగుల్లో ఉన్న ఐక్యత, పోరాట సంకల్పం, క్రమశిక్షణ స్పష్టంగా ప్రతిబింబించిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా డిమాండ్లు నెరవేరే వరకు యూఎఫ్బియు ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ఈ ఉద్యమంలో భాగంగా 27వ తేదీన మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగస్తులు సమ్మెలో వెళ్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఎంఎస్ఎన్ రాజు, మురళీధర్, ప్రసాద్, స్వాతి, రమేష్, రాంబాబు, శేఖర్, సోమరాజు, అప్పారావు, శివరామకృష్ణ, సూర్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి విజయం మనదే మనదే, నిన్నటి విజయం మనదే మనదే, నేటి విజయం మనదే మనదే, నేటి విజయం మనదే మనదే, రేపటి విజయం మనదే మనదే, రేపటి విజయం మనదే మనదే, అంతిమ విజయం మనదే మనదే, అంతిమ జిందాబాద్ జిందాబాద్, యూఎఫ్బియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, యూఎఫ్బియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, యూఎఫ్బియు our cause right cause, our cause right cause, our cause right cause, our cause right cause, our cause, our path right path, our path right path, we shall fight. Member jindabad jindabad jindabad, member jindabad jindabad jindabad. దశాబ్దం పైగా బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ డిమాండ్ పెండింగ్లో ఉన్నది. అది 5 డే బ్యాంకింగ్ రంగంలో ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రజలు, అట్లాగే రిక్రూట్మెంట్ లేక సిబ్బంది అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. బ్యాంకింగ్లో ఇటువంటి పరిస్థితుల్ని మనం చక్కబెట్టడానికి మేము 5 డే బ్యాంకింగ్ అడగడం జరిగింది. ఈ మన బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా నాబార్డ్లో కానీ, ఆర్బీఐలో కానీ, రిమైనింగ్ సెక్టర్స్ అన్నింటిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్స్లో అన్నింటిలో కూడా 5 డే వర్కింగ్ డేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఎటువంటి ఈ డిమాండ్ని పరిష్కరిస్తామని చెప్పి 2-4 శనివారాలని సెలవు దినంగా ప్రకటించారు. అది 2015లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఎటువంటి ఆ డిమాండ్గానే ఉంచుతున్నారు తప్ప ఎటువంటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కూడా దీనికి మద్దతు తెలుపుతూ వారు కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ డిఎఫ్ఎస్లో ఈ ఇష్యూ పెండింగ్ ఉంది. ఇది మా ఎంప్లాయీస్ మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది కాబట్టి బ్యాంకులో ఆఫీసర్స్ కానీ, అవార్డ్ స్టాఫ్ కానీ ఈ రిక్రూట్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఆ వర్కింగ్ ప్రెజర్ తగ్గి ఒక నాణ్యమైన సర్వీస్ని పబ్లిక్ అందించాలంటే ఈ 5 డే బ్యాంకింగ్ అన్నది బ్యాంకింగ్ రంగంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఉద్దేశంలో మేము గత కొన్ని రోజులుగా యాజిటేషన్ ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ కంబాల చెరువు దగ్గర మొదలుపెట్టి ఇలాగా పుష్కర ఘాట్ నుంచి గోదావరి బండు, అట్లాగే కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి ఈరోజు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్కి రావడం జరిగింది. మా యొక్క ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించాం. ఈ ర్యాలీ చాలా గ్రాండ్ సక్సెస్గా జరగడం జరిగింది. దీనికి కూడా ప్రజలు కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మా యొక్క సపోర్ట్, మా ఏదైతే డిమాండ్ ఉందో తొందరగా నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటూ రాజమండ్రి నుంచి మేము యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్గా లక్ష్మీపతిరావు, అట్లాగే శేషకుమార్, ఎంఎస్ఎన్ రాజు, ప్రసాద్, మురళీధర్ అండ్ శ్రీనివాసు, స్వాతి గారు అందరం కూడా నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేసిన మా మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీకు మంచి నాణ్యమైన సర్వీస్ ఇవ్వడం కోసం మా ఈ డిమాండ్ని మీరు కూడా మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటూ యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ నుంచి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం నుండి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు అధికారికంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం నుండి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపాదేవి, శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు 50వ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పథకమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ వైద్య సేవలను మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వినియోగించుకొని నాణ్యమైన వైద్యం పొందాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ఈ పథకం ద్వారా సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో చాలా ప్రధానమైన కూడిక మదర్ హాస్పిటల్ 50 బెడెడ్, చాలా మెయిన్ జంక్షన్ ఇది. అన్నిటికీ మించి రాజమహేంద్రవరం అన్నది ఒక మెడికల్గా ఒక హబ్. వైద్యపరంగా దీనికి ఒక నియోజకవర్గానికి అనుసంధానంగా ఉన్న అనేకమైన గ్రామాలకి ఇది ఒక మెడికల్ హబ్. ఇది ఆ మెడికల్ హబ్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం హయ్యర్ సెంటర్స్, మెడికల్ అవసరాల కోసం హయ్యర్ సెంటర్స్కి వెళ్ళే పని లేకుండా కూడా ఇక్కడ వైద్యపరంగా ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రజలకి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమంలోనే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున మదర్ హాస్పిటల్ 50 బెడెడ్ ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అన్నది చాలా శుభపరిణామం. ఒకానొక సందర్భంలో మనం దానివైపు ఏంటంటే మెడికల్గా అదొక సెంటర్ కింద మనం భావించేవాళ్ళం. ఒక గైనిక్ కానీ, లేకపోతే జనరల్ సర్జన్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, ఇంకేదైనా కానివ్వండి. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క జేఎన్ రోడ్ కానీ, ఏవి అప్పారావు రోడ్ కూడా కమర్షియల్గా డెవలప్ అవుతూ మెడికల్గా కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ప్రజలకి అందుబాటులో తీసుకురావడంతో పాటు వైద్య వ్యవస్థ పైన కూడా ఎంతో చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి నేను మదర్ హాస్పిటల్ వారి యొక్క మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలకి అందుబాటులో తీసుకొస్తున్న తరుణంలో అభినందిస్తూ వారిని కూడా కోరుతా ఉన్నాం. వైద్యం కోసం వచ్చేవారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ, సకాలంలో అందిస్తూ వాళ్ళందరూ కూడా సంతృప్తిగా వెళ్ళే విధంగా. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ గత ప్రభుత్వం ఎన్ని కష్టాలు నష్టాలతోటి మాకు వదిలేసిందన్నది మాకు తెలుసు. ఆరోగ్యశ్రీని బకాయిలన్నీ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కి అన్నిటికి కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు చెల్లిస్తూ, అలాగే ఎవ్రీ మంత్ వస్తున్న ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా వస్తున్న బిల్లులను కూడా చెల్లిస్తూ ఆర్థిక పరంగా అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ ఒక్క ఎన్టీఆర్ వైద్య సేవ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది కూడా మనందరం కూడా గమనించాం.
కాబట్టి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క వ్యవస్థని ఈ రోజున ప్రారంభిస్తున్న వారు దీనిపైన ఎంతో బాధ్యత ప్రజలకు కూడా అందుబాటులో తెస్తూ వాళ్ళకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు రవి యాదవ్ గారికి, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప గారికి, ఇతర తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ర్యాలింగి శ్యామ్ గారు, వారి కుటుంబం 2007 నా తల్లి ఈ వార్డులో మేయర్గా నుంచినప్పుడు ఈ యొక్క సెంటర్లోని పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి బూత్ వేయడానికి సాహసించని పరిస్థితులు. ఎందుకు సాహసించని పరిస్థితులు అని ఎందుకు అంటా ఉన్నానంటే, అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నివసించేది ఈ వార్డే మంత్రిగా. అలాగే జెడ్పీ చైర్మన్గా వేణువు గారు ఇక్కడే ఉండేవారు గెస్ట్ హౌస్. అలాగే ఆనాడు కాంగ్రెస్లో ఉన్న శాసనమండలి సభ్యులు దుర్గేష్ గారు నివసించేది ఇదే. కాబట్టి ఇంతమంది హెమాహేమీలు నివసిస్తున్న ఈ యొక్క వార్డులో మేయర్ అభ్యర్థిగా మేము పోటీ చేసే బూత్ కూడా వేయని పరిస్థితుల్లో మా కుటుంబానికి అండగా వచ్చి నేను బూత్ వేస్తానంటే మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి 2007 అంటే 18 సంవత్సరాలు ర్యాలింగ్ కుటుంబం 18 సంవత్సరాలు కూడా మా వెన్నంటే ఉంది. వాళ్ళు మమ్మల్ని గౌరవించుకుంటూ వెళ్ళారు, మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అదే గౌరవించుకుంటూ తీసుకొచ్చాం. అలాంటి ఒక మంచి మనసు నా కుటుంబం ఒక ప్రాపర్టీలోని మీరు కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అంటే మీకు అంతా మంచి జరుగుద్దని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు జేఎన్ రోడ్లో ఉన్నటువంటి మదర్ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. మదర్ హాస్పిటల్ యాజమాన్యం వారు గత సంవత్సరం ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఈ సంవత్సర కాలంగా అనేక మంది గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకు కూడా అందరికీ అందుబాటులోకి వైద్యాన్ని తీసుకువచ్చారు. ఈ సంవత్సరం కూడా చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేసుకోవడం జరిగింది. అందుకనే ఫస్ట్ యానివర్సరీని చాలా విజయోత్సాహంతో ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ యానివర్సరీ శుభ సందర్భంలో ఇక్కడ ఆరోగ్యశ్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ మదర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరైతే కొన్ని గర్భిణీలకి సంబంధించి కానీ కొన్ని ఆరోగ్యశ్రీ సేవలు తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా మనకి మదర్ హాస్పిటల్కి కూడా రావచ్చు, ఈ యొక్క సేవలను కూడా వారు తీసుకోవచ్చు. ఇప్పటికే మదర్ హాస్పిటల్ వాళ్ళు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో వీరికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేసి ప్రజలకి వారి యొక్క వైద్య సేవలను ఇక్కడి నుంచే తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మదర్ హాస్పిటల్ దగ్గర అవడం జరిగింది. ఇక్కడ జనరల్ ఫిజిషియన్తో పాటు గైనిక్ అలాగే పీడియాట్రిషియన్ సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. కొత్తగా న్యూరో కూడా యాడ్ చేయడం జరిగింది. నరాల సంబంధిత వ్యాధులకు కూడా చికిత్స ఇక్కడ జరుగుతూ ఉంది. ఇలాగే మన మదర్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ వారి యొక్క మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్ యాజమాన్యం కిరణ్ గారికి, హాస్పిటల్ పిఆర్ఓ మా అన్నయ్య సురేష్ గారికి ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మదర్ హాస్పిటల్ జేఎన్ రోడ్లో ఉన్న ఈ హాస్పిటల్ యానివర్సరీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే ఓపెనింగ్కి వచ్చాం, తర్వాత 1 year అయిన తర్వాత ఈ యానివర్సరీకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ హాస్పిటల్ అప్పటి వరకు 4th floor వరకు ఉండేది. వీళ్ళ సేవలు విస్తృత చేయడం వల్ల ప్రజలు అందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్ని చాలామంది పేషెంట్లు వచ్చి ఈ యొక్క హాస్పిటల్ సేవలను కూడా వినియోగించుకోవడం వల్ల బాగా అభివృద్ధి చెంది, గవర్నమెంట్ వారు ఇదివరకు ఆరోగ్యశ్రీ అని ఉండేది, దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మార్చింది ఎన్టీఆర్ వైద్య సేవ. ప్రతి ఒక్కరికంటే ఈ యొక్క హాస్పిటల్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, తల్లికి బిడ్డకి గర్భిణీ స్త్రీలకి అందరికీ కూడా మీరు ఏ విధమైన మీరు ₹1 కూడా మీరు వెచ్చించవలసిన అవసరం లేదు, అంతా గవర్నమెంటే భరిస్తుంది. దానికి హాస్పిటల్ వాళ్ళు మీకు
ఇంటికన్నా మీకు ప్రైవేట్ హాస్పిటల్లో అందరూ కూడా భయపడతారు. ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు ఎక్కువ వేస్తారు చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ హాస్పిటల్లో చాలా అందరికీ సామాన్యులకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీరు ఎవరూ కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా తల్లి బిడ్డతో క్షేమంగా డిశ్చార్జ్ అవ్వడానికి చాలా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అందుకని మరొక్కసారి ఈ యాజమాన్యం అయిన కిరణ్ గారికి, పిఆర్ఓ అయిన సురేష్ గారికి అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని రాజమండ్రి సిటీలో ఉన్న ప్రజలు అందరూ కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క బంధువులకి, మీ యొక్క స్నేహితులకి అందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే చాలా బాగుంటారు ఇక్కడ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మర్యాదగా మిమ్మల్ని అందరినీ కూడా మర్యాదించుకుంటారు. ఇంట్లో ఎలాగ ఉంటామో అలాగా అంతకంటే బాగా చూసుకుంటారు. మీ అందరికీ కూడా మంచి సదుపాయాలు అందజేసిన సంస్థ ఏదైనా ఉంటే రాజమండ్రిలో ఏకైక మదర్ హాస్పిటల్ ఒకటి మాత్రమే. మీరందరూ బాగా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 1 year కంప్లీట్ చేసుకుని ఈ మనం ఏదైతే ఇప్పుడు వరకు 1 year పాటు మనం ప్రజలకి, రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలకి ఎంతైతే సేవలు చేసుకుంటూ వైద్యపరంగా మనం ఏదైతే చేయగలుగుతామో అదన్నీ చేసుకుంటూ వచ్చి గవర్నమెంట్ తరపున మనకు సపోర్ట్ వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవలతో సహా ఇంకా మీరు మెరుగైన వైద్యం, మెరుగైన సేవలు చేయాలనే ఉద్దేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్రంలో మనకు కూడా కల్పించి మన మదర్ హాస్పిటల్ని ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మన మదర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి వైద్యం, మెరుగైన వైద్యం అందించాలని గవర్నమెంట్ సపోర్ట్తో మేము ఇంకా పూర్తిగా చేస్తామనే ఉద్దేశంలో మేము ఎన్టీఆర్ వైద్య సేవలను ఇవాళ ఆదిరెడ్డి వాసి గారు, ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే గారు, అండ్ సత్యనారాయణ గారు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి గారు, మరియు గంటా స్వరూప్ గారు, మన జనసేన పార్టీ నాయకులు, రవి యాదవ్ గారు అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ మెరుగైన వైద్యం పేదలకు అందించడానికి మేము ఎన్ని వేళ అందుబాటులో ఉంటామని కోరుకుంటూ మీరు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మదర్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య ద్వారా జరుగుతాయి కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధికి నిరంతర శ్రామికుడు మంత్రి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిక్షణం శ్రమిస్తూ ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పర్యటన జరిపి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచడానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ అన్నారు. ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రియదర్శిని చెవిటి మోగ ఆశ్రమ పాఠశాలలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బదిలీల మధ్య పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం ఘనికృష్ణ పార్టీ నాయకులు బదిలీలకు అల్పాహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఒక పేద దివ్యాంగురాలికి ఘనికృష్ణ వీల్ చైర్ను బహుకరించారు. ఈ సందర్భంగా ఘనికృష్ణ మాట్లాడుతూ, తాత ముఖ్యమంత్రిగా పనిచేసిన తండ్రి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ఏమాత్రం అహంకార ధోరణిని దరిచేరనివ్వకుండా కార్యకర్తలతో కలిసిపోతూ వారి సంక్షేమాన్ని ఒక కన్నుగా, రాష్ట్ర అభివృద్ధి మరో కన్నుగా ప్రతిక్షణం పనిచేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. వైసీపీ హయాంలో ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఎంతో కష్టపడుతున్నారని, ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉండి ఏపీకి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పందిరి మహాదేవుడి సత్రం చైర్మన్ రెడ్డి మనీశ్వరరావు, పార్టీ నాయకులు నిమ్మల్పూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, పెనుగొండ రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బాబీ, పలువురు మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. నాయకుడు చిరంజీవి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఈ ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని భగవంతుడు ఎల్లవెల్లా కూడా చల్లగా చూడాలి. ఆయన ముఖ్యంగా అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్న దావోస్లో, ఇంకా ఆయన పుట్టినరోజు కూడా దావోస్లోనే ఉన్నాడు. ఆయన రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఎందుకంటే కొనారెళ్ళకు పోయిన
ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మళ్ళా పట్టాల మీదకి ఎక్కించడం కోసం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన ఎంత కృషి చేస్తున్నాడు, ఆయనతో పాటు లోకేష్ బాబు కూడా కృషి చేస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు నాయకత్వం, భవిష్యత్తు ఆశాగానం, రాష్ట్రానికి నాయకత్వం వహించి అన్ని ట్రైనింగ్ పొందుతున్నాడు ఆయన దగ్గర, వాళ్ళ నాన్నగారి దగ్గర. ఏదేమైనా అంటే కూటమి నిర్ణయం అనుకుని మనం చెప్పలేం, కానీ ఏదేమైనా ఆయన నాయకత్వాన్ని కార్యకర్తలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అనడానికి నిదర్శనం ఆయన చేస్తున్న పనితీరు. కేవలం ఆయన ఏదో హైలైట్ చేయడం కోసం కాదు, కానీ ఆయన పనితీరు కేవలం ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి మనోడై ఉండి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకై ఉండి కూడా నిరంతరం కూడా కార్యకర్త సంక్షేమం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ బాబుకి ఆ భగవంతుడు ఆయురాయుధాలు ఇవ్వాలి, ఇంకా ఎంతో భవిష్యత్తును ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవా కార్యక్రమాలు చేసేందుకు దాతలు ముందుకు రావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు యువత నాయకులు చింతపల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన చింతపల్లి నాని కార్యాలయాన్ని ప్రారంభించి కేక్ కట్ చేసి సుమారు 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు నాని చేసిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు. మంత్రి నారా లోకేష్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి రాష్ట్ర భవిష్యత్తు కోసం, నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లాలా చెరువు సెంటర్లోని బీసీల ఆశాజ్యోతి దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, కడలి రామకృష్ణ, దాస్యం ప్రసాద్, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆయన యొక్క వ్యాపార సంస్థ పరంగా దినదిన అభివృద్ధి చెందడానికి చింతపల్లి నాని గారు ఎంచుకున్న ఆ యొక్క ఆఫీస్ని నాతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాని గారికి, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారికి, పెద్దలు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ కాశీ నవీన్ గారికి, ఇతర వార్డు ప్రముఖులందరికీ కూడా 50 వార్డులో ఉన్న ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా నమస్కరిస్తూ ఈరోజు మా యొక్క లోకేష్ గారు, మనందరి యొక్క నాయకుడు లోకేష్ గారి యొక్క వేడుకల్ని తిలకించడానికి, వీరు చేసిన సేవా కార్యక్రమాల్ని అందుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. స్వతహాగా పుట్టినరోజు వేడుకలు అంటే ఇప్పుడే చూసాం, బాంబులు కాలుస్తున్నారు. పొద్దున్నుంచి ఒకవేళ ఒక వ్యక్తే పుట్టినరోజు అయితే అనుకుందాం, రవి గారిదో లేకపోతే నాని గారిదో పుట్టినరోజు అనుకోండి, ఈ జంక్షన్లో ఒక అరగంట సేపు ఆపేస్తారు, బాంబులు కాలుస్తారు, ఫ్లెక్స్లు కడతారు. దావోస్ అనే ఒక నగరంలో ఉన్నారు, యూరప్ కంట్రీలో ఉన్నాడు ఆయన. ఎందుకు ఉన్నాడో తెలుసా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, మన పిల్లలకి ఉద్యోగాలు రావడానికి. అక్కడ ఆయన పుట్టినరోజు సైతాన్ని కాదనుకొని మనందరి కోసం ఆయన కష్టపడుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు అన్న విషయం మనందరూ గమనించాలి. రాష్ట్రం గర్వించదగిన నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ప్రశంసించారు. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గోదావరి గట్టున ఉన్న రుక్మిణి సత్యభామ సమేత క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భగవంతుడు నారా లోకేష్కు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు అందజేసి అండగా నిలవాలని ప్రార్థించామని అన్నారు. రాష్ట్రంలో గత పాలకులు చేసిన చీకటిని పారద్రోలి కొత్త వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరగని విధంగా పాదయాత్ర చేసి యువకుల హృదయాలను గెలుచుకొని తాను చేపట్టిన ఐటీ విద్యాశాఖల్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఇన్నమూరి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాయని, ఈ విషయంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రానికి, దేశానికి మంచి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, పేరు ప్రతిష్టలు తెస్తున్నాయని తెలిపారు. అనంతరం యజ్ఞ వృక్షాలకు, ఇతర వృక్షాలకు నీళ్లు పోసి వేద మంత్రాలు పఠించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నల్లం శ్రీను, బెజవాడ వెంకటస్వామి, కొమ్మ రమేష్, పిన్నింటి రవిశంకర్, మంచాల సునీల్, సానా దుర్గా ప్రసాద్, బడే పూర్ణచంద్రరావు, మాకాని లక్ష్మణరావు, అర్లపల్లి శ్రీనివాస్, పెదిరెడ్డి శ్రీనివాస్, వెంట్రపాటి భాస్కర్, సత్కూరి సాయి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నారా లోకేష్ గారు పుట్టినరోజు అయితే ఆయన అంత నాగర్భ శ్రీమంతుడు పొజిషన్లో ఉండి కూడా దేశం కోసం అని చెప్పేసి తన మనసు, వాచ అన్ని రకాలుగాను దాన్ని సిద్ధమై ఈ రోజున అందరినీ దాటించి ఆయన ఒక నాయకుడిగా గుర్తింపు పడ్డాడు. ఆయన ప్రజాసేవకి నిర్ణయించుకున్నాడు. దాని గురించి మనం ఇంకా ఎక్కువ చెప్పడానికి లేదు. ఆయన చేస్తున్న చేతలే చూడాలంతే. తగ్గ తనయుడు, భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడు నారా లోకేష్ గారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా అంత పేరు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఒకసారి నేను బెంగళూరు ట్రైన్లో వెళ్తుంటే మీది ఏ రాష్ట్రం అంటే ఏపీ అంటే ఓ చంద్రబాబా అని అడిగారు. అంత బ్రాండ్ అంబాసిడర్ 2006లో నేను చెప్పేది 2008లోను. ఇలాగా అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి ఒక పదవి చేపట్టిన సంవత్సర కాలంలోనే అద్భుతమైన, అసలు ఈయన చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా, ఏమైనా మాయాదండం ఉందా అన్న రీతిలో అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదంతా కూడా ఒక ఐకమత్యంగా కూటమి ప్రభుత్వం, జనతా పార్టీ, బీజేపీ, అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఒక ఐకమత్యంగా చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని, దేశాన్ని ఒక అద్భుతమైన రీతిలో తీసుకెళ్తున్నారు. అందువల్ల ఈవేళ నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకుని ఎర్రవేణు గారి ఆధ్వర్యంలో ఈవేళ ఆయన జన్మదినానికి పూజలు చేయడం, మేమంతా రావడం, ఇది అన్నీ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడు, రాజమండ్రి క్షేత్రపాలకుడు అయినటువంటి వేణుగోపాల స్వామి గుడిలో ఇవాళ పూజలు నిర్వహిస్తున్న వేణు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా నారా లోకేష్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రం గర్వించదగ్గ నేతగా యువ హృదయాలందరినీ కూడా గెలుచుకోవడంతో పాటుగా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఈ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని తీర్చిదిద్దే క్రమంలోని ఇవాళ జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆయనకు అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోయేదానికి ఆ భగవంతుడు లోకేష్ గారికి శక్తినివ్వాలని చెప్పి ఈ జన్మదినోత్సవ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ ఆ స్వామివారిని, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఇదే విధంగా మొన్నటి వరకు రాష్ట్రంలో చూసినటువంటి చీకటి పాలన ఏదైతే ఉందో ఆ చీకట్లు పారదోలుతూ ఇవాళ కొత్త వెలుగుల్ని రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి క్రమంలో
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, ఆయనకి చేదోడు వాదోడుగా అన్ని రంగాల్లో నిలబడి ఈవేళ ఈ రాష్ట్రాన్ని నవ్వుతున్న భవిష్యత్తు మాదిరిగా తీర్చిదిద్దే క్రమం లోకేష్ గారు ఈవేళ తెలుగువారందరికీ కూడా గర్వకారణంగా ఈవేళ ఏదైతే నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఒక అద్భుతమైనటువంటి నాయకత్వ పటిమ, నాయకత్వ ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తిగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతంగా ఇవాళ నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులంటే ఒక పందా, ఒక తరహా, ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక వరవడి నడిచి దానికి భిన్నంగా ఈవేళ అభివృద్ధి నినాదంగా, సంక్షేమమే ధ్యేయంగా ఈవేళ ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకి రాష్ట్రాలని, ప్రభుత్వాలు నడపాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరించుకుని దాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ జన్మదిన సందర్భంగా ఆయన్ని మరి మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విఎల్పురం రైతు బజార్లో 10వ వార్డు కమిటీ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచకట్ట శివప్రసాద్, సెక్రటరీ వాసంశెట్టి బుజ్జి కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని విఎల్పురం రైతు బజార్లో 10వ వార్డు కమిటీ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచకట్ల శివప్రసాద్, సెక్రటరీ వాసంశెట్టి బుజ్జి మరియు ఇతర కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, జానకి రామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్, ఎం శివ, రామారావు, వరలక్ష్మి, విజయ, అప్పారావు, ఆర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు పుట్టినరోజుని పురస్కరించుకొని రాజమహేంద్రవరం నగర సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పియ్యలపురం రైతు బజార్ దగ్గర క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే టౌన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ వద్దు, జూట్ బ్యాగులు ముద్దు అన్న నినాదంతో ఈ రోజున మరి ఈ రైతు బజార్కి వచ్చే కస్టమర్లందరికీ కూడా ఈ బ్యాగులు పంచడం జరుగుతుంది. అలాగే ఈ రైతు బజారే కాకుండా రాజమండ్రిలో ఉన్న అన్ని రైతు బజార్లోనూ అలాగే మరి ప్రత్యేకించి మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చేపట్టడం జరిగింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ తీసుకుందో అదే ఉద్దేశంతో ఈరోజు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగులను వద్దు, మరి జూట్ బ్యాగులు వద్దు అనే నినాదంతో ముందుకు తీసుకురావడం చాలా ఆనందదాయకం. ఇది మొత్తం రాష్ట్రం అంతా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా లోకేష్ భవిష్యత్ తరాల నాయకుడు, యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఈరోజు క్లీన్ రాజమండ్రి ఉంచాలనే ఉద్దేశంతో ఈవేళ గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతి చోట రైతు బజార్ల దగ్గర ఈ జూట్ బ్యాగ్ కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకి 2027లో పుష్కరాలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఈ ప్లాస్టిక్ అనేది నిషేధిస్తే పుష్కరాల టయానికి మనకి అంతా క్లీన్ రాజమండ్రిగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచే ఈ జూట్ బ్యాగుల్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ అవకాశం నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మన నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మన బిఎల్పురం రైతు బజార్లో అవాయిడ్ ప్లాస్టిక్ అలాగే జూట్ బ్యాగులు పంచిపెట్టి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. దయించి అందరూ కూడా కవర్లతో కాకుండా జూట్ బ్యాగులతోటి ఏదైతే సామాగ్రి కొనుక్కుంటారో కాయగూరలు కానీ వగేరా అన్నీ కూడా అందరూ జూట్ బ్యాగులు తీసుకొని రావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే
ఏదైతే ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, అలాగే విద్యార్థుల గురించి, అలాగే అనేక కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ఆయన అహర్నిశలా కష్టపడతా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండి ఆయన మున్ముందు అనేక విధాలుగా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేలాగా ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండేలాగా ఈ రాజమండ్రి వాసుల తరపున మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు పెద్దలు, ఇన్ఛార్జ్ రాజేంద్ర గారు, అలాగే వార్డు కమిటీ, అలాగే 10వ వార్డు ఇన్ఛార్జ్ మన భద్రరావు గారు, అలాగే వార్డు కమిటీ, ఈ వార్డులో పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. నగరాన్ని క్రీడా హబ్గా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని జిల్లా క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో 13,76,00,000 రూపాయలతో నిర్మించనున్న మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి విశేషంగా కృషి చేసినందుకు గాను వారంతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని కలిసి అభినందనలు తెలిపారు. నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు, జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు కేలం శ్రీనివాస్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సీరా గంగాధర్రావు, సిటీ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరరావు, కోచ్ ఎల్ అనిల్, వ్యాయామాధ్యాపకులు పిఏ కిషోర్ బాబు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు సిహెచ్ రమేష్, ఎస్ శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు. లోకేష్ ఒక బ్రాండ్, మన భవిష్యత్ నాయకుడు. కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి ఆయన వేడుకలు ఆడంబరాలకు దూరం. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. పచ్చదనానికి ప్రతీకగా చెట్లు నాటడం. పర్యావరణ పరిరక్షణకు జూట్ బ్యాగులు పంపిణీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోరక్షణపేట రహదారి అధ్వాన స్థితి వెంటనే పూర్తి చేయాలని మార్గాని భారత్ ఆధ్వర్యంలో నిరసన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.